పీరియడ్స్ టైం వస్తది. సో, పీరియడ్స్ టైం అప్పుడు ఎప్పుడైతే మనకి పీరియడ్స్ టైం ఉందో దానికి కొంచెం ముందు రోజులు కొంచెం 2, 3 ముందు రోజుల్లో హార్మోన్స్ అనేవి మనకి బాగా బాడీలో ఓవర్ రియాక్ట్ అవుతాయి. అలా ఓవర్ రియాక్ట్ అవ్వడం వల్ల మన బాడీ అనేది తట్టుకోవాలి గదా! ఆ హార్మోన్స్‌ని గూడా. ఆ టైంలో వీళ్ళకి ఈ బ్లీడింగ్ అయ్యే ముందు కొంచెం వైట్‌గా అవుతుంటది. ఇంకొకటి పెద్దవాళ్ళలో గూడా ఈ తెల్లబట్ట అనేది మనం తరచు చూస్తూ ఉంటాము. ఈ తెల్లబట్ట అనేది మీకు నార్మల్‌గా అయితే నో ప్రాబ్లమ్. అలా గాకుండా యెల్లోయిష్‌గా, కడీగా, బంక బంక ఇలా అయితే మీరు కొంచెం బాధపడాల్సొస్తది. సో, ఇలా అయినప్పుడు మీరేం చేయాలనంటే, మీరు దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించండి. చాలామంది ఈ తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్నారండి. 20 ఎలా ఉందంటే వాళ్ళకి 24 అవర్స్ ఇన్నర్స్‌కి అంటడం గానీ, అలా అవుతుంది. కొంతమందికి బ్యాడ్ స్మెల్ గూడా వస్తుంది. సో, ఈ బ్యాడ్ స్మెల్ ఇలా రాకూడదు యాక్చువల్‌గా. మీకు నార్మల్‌గా అయితే నో ప్రాబ్లమ్. బాడీలో ఎక్కువ వేడున్నా గూడా ఈ తెల్లబట్ట అనేది అవుతుంది. చాలామంది అవగాహన లేకుండా పోతున్నారు. సో, మన ఆరోగ్యాన్ని మనమే క్యూర్ జేసుకోవాలి. ఎక్కువగా ఏం చేయాలంటే ఫ్రెష్ ఫ్రూట్స్ ఉంటాయి గదా! వాటర్ మిలన్ పండ్లు ఏవైనా గానీ అవి ఫ్రెష్‌గా ఉన్నయి తీసుకోవాలి.